కొబ్బరి, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. పెసరపప్పుని మెత్తగా నానబెట్టుకోవాలి. ఈ విధంగా గోరుచిక్కుడుకాయని మెత్తపడేంత వరకు ఈ విధంగా ఉడకబెట్టాలి. ఇవన్నీ అయిన తర్వాత ఇలా తాలింపు గింజలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేగిన తర్వాత ఈ మూడిటిని కొబ్బరి, పచ్చిమిర్చి తురుముకున్నది, పెసరపప్పు, గోరుచిక్కుడుకాయ ఈ మూడిటిని వేగిన తాలింపు గింజల్లో సిమ్లో పెట్టి వేయించుకోవాలి. చక్కగా కలుపుకోవాలి. కరివేపాకు మర్చిపోవద్దు. నీళ్లు పోయే విధంగా పిండుకోవాలి. పసుపు, ఇంగువ కూడా వేసుకోవాలి రుచికి. పెసరపప్పు, గోరుచిక్కుడుకాయ, కొబ్బరి, పెసరపప్పు, గోరుచిక్కుడు కూర సిద్ధం.